ఇది ఇది కొన్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ఐఫోన్ కొన్నప్పుడు కూడా రాలేదన్నమాట. దీనికి పడ్డ స్ట్రగుల్ అన్నయ్యకి ఒక్కడికే తెలుసు. సో మనకి ట్రైపాడ్ లేదు కాబట్టి ఈ జుగాడ్ యాజ్ యూజువల్ మనం షూస్ వేసుకొని స్టార్ట్ చేసినాం. ఈ వ్లాగ్ ఏంటంటే కొత్తగా ఉంటుందని బండికి సాన్ చేసి వెళ్ళిపోయినాం జిమ్కి. వెళ్ళిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలా. జిమ్ చేయడం తక్కువ, షో చేయడం ఎక్కువ ఉంటుంది. అది పొట్టలాగా కనబడుతుంది అనుకుంటున్నారా? అది పొట్ట కాదు, యాక్చువల్లీ ఈవినింగ్ తిన్నాము. ఈయనే మన జిమ్ ఓనర్ అన్న, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్న కూడా చాలా కింద నుంచి వచ్చింది కాబట్టి హీ నో ద స్ట్రగుల్స్. సో కంటెంట్ క్రియేషన్ అన్న కూడా నార్మల్గా చేస్తాడు జిమ్వి. సో అలా అయిన కాన్వర్జేషన్ అది. మైక్ పట్టని తినబడతలే అయితే ఒకటి కట్టె పట్టుకున్నా, కట్టె పట్టి ఇట్లా పట్టుకున్నా. మైక్ ఇట్లా పట్టుకుంటే ఇది కవర్ అవుతుంది కదా. నేను కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ నేను రాసుకున్నాను, రిసార్ట్ వేసిన, కానీ నాకు టైం దొరుకుతుంది. డే అంతా వర్క్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నైట్ రికార్డ్ చేయాలా, ఎడిట్ చేయాలా, అప్లోడ్ చేయాలా. బాగా మన బాగా యూట్యూబర్ ఉంటున్నాము. అది చేసుడు ఒక ఎత్తు, దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి జోకారా, ఎడిట్ చేసిన జోకారా ఎన్న పడుతుంది. ఎడిట్ అంటే జోకా, ఎడిట్ అంటే పానా పోతుంది, టైం పోతుంది, చిన్న మిస్టేక్ అయినా అవునా. ఎడిట్ అయింది మెయిన్ ఎడిటింగ్. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా సెటప్ అండ్ నా ఫస్ట్ మొబైల్ గురించి చెప్పాను. సో డోంట్ మిస్ ద ఎండ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఇది మన సెటప్ అన్నమాట. ఓకే, లైట్స్ ఆర్డర్ పెట్టినాం కదా, ఇదొకటి, అది బ్యాక్గ్రౌండ్, అది ఈ లైట్ ఎట్లాగో వస్తుంది, అండ్ ఈ లైట్. సో మనకి ట్రైపాడ్ లేదు కాబట్టి ఈ జుగాడ్ బెల్ట్ పెట్టినాం. సో దానికి ఇట్లా ఇది పిన్స్ ఉన్నాయి కాబట్టి, ఈ గ్రిప్ ఉంది కాబట్టి ఈజీగా మనం డైరెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఫోల్డ్ అవుతుంది, అది కూడా అంతే సేమ్ ఫోల్డ్ అవుతుంది. సో గుడ్ ఇన్వెస్ట్మెంట్. కూర్చుంటే ఇగో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది లో ఇంటెన్సిటీ, ఇంకెక్కువ పడితే ఇంకా మంచిగా వస్తుంది. దగ్గరున్నాం కాబట్టి లో ఇంటెన్సిటీ సరిపోతుంది. అది బ్యాక్ లైట్ నార్మల్గా. సో ఈ సెటప్ 2 షార్ట్స్ రికార్డ్ చేసినాను. ఒకటి ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో. సో టాపిక్ ఏంటంటే, సో చీప్ ఆల్వేస్ ఫీల్స్ ఓకే, బట్ ఎక్స్పెన్సివ్ ఆల్వేస్ ఫీల్స్ గుడ్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, ఒకటి చాలా ఎక్స్పీరియన్స్ అయింది. వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇదన్నమాట. ఐఫోన్ కేబుల్స్ మనకు తెలిసిందే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఫోన్ తోటి వచ్చింది అది 1.5 ఇయర్ వాడిన. దాని తర్వాత ఇది తీసుకున్నా 800 పెట్టిన దానికి, బ్రేడెడ్ అని చెప్పేసి అమెజాన్ బేసిక్స్ది. 850 సంథింగ్ పెట్టిన, 2 మీటర్స్ది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది ఖరాబ్ అయిపోయింది ఇక్కడ ఏదో అయిపోయి వితిన్ 5-6 months. దాని తర్వాత సెకండ్ కేబుల్ ఇది తీసుకున్నాం. ఇది కొన్ని 2-3 months అవుతుంది. ఇది కూడా ఖరాబ్ అయిపోయింది. ఓకే, దెన్ అగైన్ ఐ కేమ్ టు ఒరిజినల్ వన్. దీనికి 1900 పడింది. ఇది బాక్స్ నిన్ననే తీసుకున్నాం. సో క్వాలిటీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాకపోతే లాంగ్ రన్లో అవే మనకి బెనిఫిట్ అన్నమాట. ఇట్ ఆల్వేస్ ఫీల్స్ గుడ్ వెన్ యూ బై ఎక్స్పెన్సివ్ థింగ్స్. ఎక్స్పెన్సివ్ డజంట్ మీన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్, బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్ ఈస్ గుడ్ క్వాలిటీ, వాట్ ఈస్ బ్యాడ్ క్వాలిటీ. సో మనం ఇప్పుడు
షార్ట్ తీసినాం కదా, ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఒక షార్ట్ తీసింది ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్కి రేపు షెడ్యూల్ చేస్తుంది అని. మార్నింగ్ ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్ జనరల్గా నడుస్తుంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది. తొందరగా ఎడిట్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేసి విల్ క్లోజ్. The next day. సో నేను టేబుల్ డ్రా ఇందాక జస్ట్ నార్మల్గా ఓపెన్ చేసిన తర్వాత నాకు కొన్ని మొబైల్ ఫోన్స్ కనబడ్డాయి పాతవి. సో ఐ విల్ షో యూ. ఇది నా ఫస్ట్ మొబైల్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్ళింది మా డాడీ. వాడి వదిలేసిన తర్వాత నేను తీసుకున్నా. ఇది బ్యాటరీ పోయి ప్యానల్ ఇరిగిపోయి, ఇది సెకండ్ ప్యానల్ యాక్చువల్లీ, ఫస్ట్ ప్యానల్ ఇరిగిపోయింది. ఓకే, ఉన్నాయి దీంతో మెమరీస్. బీటెక్లో అందరూ స్మార్ట్ ఫోన్లు తీసుకోపోతే నేను ఇది తీసుకోబెట్టాను ఫస్ట్ ఇయర్ మొత్తం. ఒకటి అండ్ ఇది కూల్ ప్యాడ్ Note 5 Lite. కూల్ ప్యాడ్ అని ఉంటుంది. ఇది కొన్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ఐఫోన్ కొన్నప్పుడు కూడా రాలేదన్నమాట. ఫస్ట్ మొబైల్. దీనికి కొంచెం చరిత్రనే ఉంది. దీన్ని కొనడానికి ఎన్ని సాక్రిఫైజెస్ చేసినాము, ఎంత కష్టపడితే వచ్చింది ఇది. ఇది నాది, నేనే కొనుక్కున్నా, ఎవరు కొనియలే. ఇంట్లో కండిషన్ బాగాలేదు, ఇంట్లో కూడా అడగలేము కాబట్టి ఐ బాట్ మై సెల్ఫ్. ఇది దీనికి పడ్డ స్ట్రగుల్ అన్నయ్యకి ఒక్కడికే తెలుసు, మా అన్నయ్యకి. ఎందుకంటే ఇద్దరం కలిసి చదువుకుంటుండే, ఒకటే రూమ్లో ఉంటుండే కాబట్టి దీన్ని కొనడానికి పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇది Note 5, ఇది Note 5 Lite. ఇది అన్న ఫోన్, ఇద్దరం సేమ్ టైంలో తీసుకున్నాం. Note 5 అన్న తీసుకుండు, Lite నేను తీసుకున్నాం. అన్న కూడా ఈక్వల్లీ కష్టపడ్డాడు ఈ ఫోన్ తీసుకోవడానికి. ఇద్దరం కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం ఫోన్లు తీసుకోవడానికి. ఆ స్ట్రగుల్ ఎవరికి తెలియదు. విల్ టాక్ అబౌట్ దాట్ సమ్ టైమ్స్. ఒక లెవెల్ వచ్చినాక మనం ఆ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది నోకియా. ఇది డాడీకి దొరికిన ఫోను. అన్న వాడుతుండే ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్లో. అప్పట్లో ఇది ట్రెండీ ఫోన్ నోకియా. సో మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అన్నయ్య నేను ఒకటే రూమ్లో ఉండి చదువుకున్నాం అన్నమాట. రూమ్ రెంట్ తీసుకొని కుకింగ్, కాలేజ్కి వెళ్ళి రావడం, సేమ్ కాలేజ్, అన్నీ సేమ్, బ్రాంచ్ వేరు. అన్నయ్య సివిల్, నాది మెకానికల్. సో ఇవన్నీ మేము పార్ట్ టైం జాబ్స్ చేసే కొనుక్కున్నాయి ఈ 2 ఫోన్లు కూడా. పార్ట్ టైం అంటే నార్మల్ పార్ట్ టైం కాదు, అది వేరే స్టోరీ. అవన్నీ మైండ్లో స్ట్రైక్ అయితే వేరేలా ఉంటుంది ఫీలింగ్ అప్పుడప్పుడు. కానీ 60,000 ఫోన్, 62,000 ఫోన్ అన్నప్పుడు కూడా ఫీల్ రాలేదు. ఈ జస్ట్ 8,000 అప్పుడు. ఈ 8,000 కోసం చాలా కష్టపడ్డా. ఇది 12,000 ఉండే. అన్న ఇంకా కొంచెం ఎక్స్ట్రా కష్టపడ్డాడు ఈ 12,000 ఫోన్ కోసం. నా ఫోటో వేస్తా, ఇది కొన్నప్పుడు డెలివరీ ఫోటో, ఇంకా మీకు అర్థమవుతుంది. సో ఈ వ్లాగ్ని ఈ వరకు ఎండ్ చేద్దాం. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్.